హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలుని. శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈరోజు మేకప్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అసలు మేకప్ పెళ్ళిలో ఏం జరిగింది అని చెప్తామని అయితే నేను ఈ వ్లాగ్ అన్నది చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు బ్రైడ్ వచ్చేసి 1 మంత్ బిఫోరే బుక్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. దాని తర్వాత చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది. జ్యువెలరీ ఏం తెచ్చుకోవాలి? ఆర్నమెంట్స్ ఎలా తీసుకోవాలి? తర్వాత పూల జడ ట్రెండింగ్‌లో ఏదుంది? ఏంటి? అన్నది మన డిస్కషన్ అయితే అన్నీ జరిగిపోతాయిగా ఫ్రెండ్స్. అలా జరిగిన తర్వాత కూడా మనకు ఆఫ్టర్ మేకప్ టైమ్ వచ్చేసరికి మనకైతే టైం అయితే అస్సలు ఇవ్వరు అన్నది మాత్రం నేను చాలా సార్లు ఫేస్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా ఈ ఈ మేకప్‌లో కూడా సేమ్ నేనైతే ఫేస్ చేశాను. ఏం జరిగింది అనంటే ఫంక్షన్ హాల్‌కి రావాల్సింది తిను. బ్రైడ్ వచ్చేసి నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తా అన్న హోప్‌తోటే ఉన్నారంట. లాస్ట్ టైమ్‌లో తనకొచ్చేసి గౌరీ పూజ అలా టైం అయితే సరిపోవట్లేదు. మీరు ఇంటికే వచ్చి మేకప్ చేయండి అని నాకు కాల్ వచ్చింది. నేనెళ్ళే టైంకి కేవలం ఫ్రెండ్స్ నాకు 30 మినిట్స్ ఉంది. 30 మినిట్స్‌లో నేనైతే బ్రైడ్ మేకోవర్ అయితే కంప్లీట్ చేశాను. పూర్తిగా కంప్లీట్ కూడా కాలేదు నాకు. హడావిడి పెట్టి తీసుకెళ్ళిపోయారు. నేనొచ్చేసి అయితే తను ఎంత టెన్షన్ పడుతుంది అనంటే మీరు చూడొచ్చు. కాపోతే తనకు మొత్తం మేకప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఫంక్షన్ హాల్‌కి పంపియాలి అని అనుకున్నాను. బట్ నాకు 30 మినిట్స్‌లో అదైతే కుదరలేదు ఫ్రెండ్స్. నేను ఫంక్షన్ హాల్‌కొచ్చిన తర్వాత తన టెన్షను పోయింది. నేనైతే రూమ్‌లో మళ్ళీ ఒక 10 మినిట్స్‌లో తనని రెడీ చేసి టోటల్ 40 మినిట్స్‌లో నేనైతే బ్రైడ్ మేకోవర్ కంప్లీట్ చేసి తననైతే స్టేజ్ మీదకి పంపించాను ఫ్రెండ్స్. తనైతే చాలా టెన్షన్ పడింది. ఆ టెన్షన్ అయితే ఫేస్‌లోనే కనిపించింది. నేనైతే అలాంటి టెన్షన్ అయితే పడొద్దని చెప్పాను. తను ఎంట్రీ అయిపోగానే ఫంక్షన్ హాల్‌కి తనకైతే ముత్యాల పందిరి కింద వెల్కమ్ అయితే చెప్పేశారు ఫ్రెండ్స్. తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా! లాస్ట్ టైము మా ఫ్రెండ్ అని తినే ఈ ఈవెంట్ ఆర్గనైజర్ గూడా ఇలా డెకరేషన్ ఉంది చూశారా? ఈ డెకరేషన్ గూడా తనే చేసింది. వాళ్ళు వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ చేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఇలా జరిగింది 30 మినిట్స్‌లో. సెకండ్ శారీకొచ్చేసరికి చూడండి ఎలా నవ్వుతుందో. సెకండ్ శారీ డ్రేపింగ్ చేసిన తర్వాత నేనైతే రిలాక్స్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకు అనంటే అంటారు కదా! ఇప్పుడు మేకప్ సెట్ అవ్వడానికి గూడా నాకు టైం ఇవ్వలేదు. ఎలా ఉంటది మేకోవర్ అన్నది నా టెన్షన్ నాకు ఉంటది. తన టెన్షన్ తనకి ఉంది. ఎనీవే మేకప్ అయితే చాలా బాగొచ్చింది. నేను ఆ టైంలోనే ఫాస్ట్‌గా చేయడం నేను చాలా ఇంతకు ముందే ఫేస్ చేశాను కాబట్టి ఇది గూడా నేను తీసుకొని చేసేశాను. తను హ్యాపీ. నేను హ్యాపీ ఫైనల్‌గా. మీరు చూడొచ్చు జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు అమ్మాయికి. జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత రెండో శారీ కదా! తినకొచ్చేసి అయితే 2 శారీలోనే తనకైతే మేకప్ అన్నది నేను ఐ మీన్ మ్యారేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు అనంటే తనకు టైం లేదు గదా! సో, అందుకని. తనకు రెండో శారీ కట్టాక నేను రిలాక్స్ అయ్యాను చూడొచ్చు నా ఫేస్ ఇప్పుడు. కొంచెం రిలాక్స్‌గా కనిపిస్తున్నాను. కానీ ఎంత టెన్షన్ ఉండునో ఫ్రెండ్స్. అందుకే ఎగ్జాక్ట్‌గా ఏదనుకుంటామో ఆ టైంకే మనం అన్నీ చేసుకుంటే మ్యారేజ్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటదని నా స్మాల్ సజెషన్ ఫ్రెండ్స్. నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని నేనైతే బ్యాక్ అయిపోయాను. బయటకొచ్చేసి ఇంకా తను రిలాక్స్ అయిపోయిన తర్వాత నేనింక బయటికి కదలలేకపోతున్నాను. ఆ టెన్షన్‌లోనే హడావిడిలో ఉన్నానన్నట్టు. సో, మేకప్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి. మీకెలా అనిపిచ్చింది నేను షేర్ చేసుకున్నది? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.